వెల్కమ్ టు ఐ న్యూస్. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న హడావిడి నిర్ణయాలు, సంచలనం కలిగించిన పనులు ఇప్పుడు కేసీఆర్ ను బోనులో నిలబెట్టేదాకా వచ్చాయి. నిబంధనలు పాటించకుండా, ప్రమాణాలు పట్టించుకోకుండా చట్టాలను ఉల్లంఘించి చేసిన ఘోరమైన తప్పిదాలు ప్రత్యర్థులకు ఆయుధాలుగా మారుతున్నాయి. గత ప్రభుత్వం చేసిన తప్పులపై విచారణ జరుపుతున్న కమిషన్లకు కేసీఆర్ చేసిన పొరపాట్లకు సంబంధించిన సాక్ష్యాలు కుప్పలు తెప్పలుగా లభ్యమవుతున్నాయి. విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, విద్యుత్ కొనుగోళ్లు, కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణం విషయంలో విచారణ కమిషన్లకు ఇప్పటికే తగిన ఆధారాలు లభించినట్లు సమాచారం. వీటన్నింటికి మించి మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో కేసీఆర్ తొందరపాటుకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు కేసీఆర్ మెడకు చుట్టుకుంటున్నాయి. ప్రతి పని తాను చెప్పినట్లే జరగాలనే మంకుపట్టు కేసీఆర్ కు ఇప్పుడు చిక్కులు తెచ్చిపెడుతుంది. చాలా విషయాల్లో ప్రొసీజర్ ఫాలో కాకపోవడం పెద్ద శాపంగా మారింది. కేసీఆర్ హయాంలో జరిగిన నిర్ణయాలు, చేసిన పనులు, దొల్లిన తప్పిదాలపై విచారణ జరుపుతున్న కమిషన్లకు అనేక సాక్ష్యాలు, ఆధారాలు లభ్యమైనట్లు సమాచారం. వీటి ఆధారంగా ప్రతి విషయంలోనూ కేసీఆర్ ను నిందితుడిగా చేర్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. విచారణ కమిషన్ ముందు హాజరవుతున్న పోలీస్, ఇంజనీరింగ్, విద్యుత్ శాఖ అధికారులు కూడా అంతా కేసీఆర్ చెప్పినట్లే చేస్తామని వాంగ్మూలాలు ఇచ్చేస్తున్నారు. దీంతో కేసీఆర్ ఖచ్చితంగా బోనెక్కే పరిస్థితులు వచ్చాయి. విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో, విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అవకతవకలపై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో న్యాయ విచారణ జరుగుతోంది. ప్లాంట్ల నిర్మాణం, విద్యుత్ కొనుగోళ్ల విషయంలో ఏమాత్రం నిబంధనలు పాటించలేదని, ఫలితంగా రాష్ట్రంపై వేల కోట్ల రూపాయల భారం పడిందని ప్రధాన ఆరోపణ ఉంది. ఈ రెండు విషయాల్లో నిర్ణయాలన్నీ కేసీఆర్ తీసుకున్నారని, ప్రభుత్వాధినేతగా ఆయన చెప్పిందే తాము చేశామని విద్యుత్ శాఖ అధికారులు ఇప్పటికే వాంగ్మూలం ఇచ్చారు. దీంతో ఇప్పుడు అన్ని ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం కోసం ఖచ్చితంగా ఓపెన్ టెండర్లు పిలవాలి. కానీ యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణం కోసం టెండర్లు పిలవలేదు. ఎలాంటి టెండర్ లేకుండా నామినేషన్ పద్ధతిన ప్లాంట్ల నిర్మాణాన్ని BHEL కు అప్పగించడం తప్పిదంగా మారింది. టెండర్లు పిలవకుండా వేల కోట్ల రూపాయల పనులు అప్పగించడం కేసీఆర్ చేసిన పెద్ద తప్పిదంగా విచారణ కమిషన్ భావిస్తోంది. భద్రాద్రి పవర్ ప్లాంట్ ను సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో కాకుండా సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించారని, దీనివల్ల 9,000 కోట్ల నష్టం జరిగిందని కమిషన్ కు ఫిర్యాదులు అందాయి. కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీని ఎందుకు అనుమతించారో కేసీఆర్ సమాధానం చెప్పుకోవాల్సి ఉంది. బొగ్గు గనులకు చాలా దూరంలో యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మించడం వల్ల 1,600 కోట్ల రవాణా భారం పడుతుందని, దీనికి కూడా కేసీఆర్ నిర్ణయమే కారణమని కమిషన్ ఎదుట చాలా మంది ఫిర్యాదులు చేశారు. దీనికి కూడా కేసీఆర్ సమాధానం చెప్పుకోవాలి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి 1000 మెగావాట్ల విద్యుత్ ను కొనుగోలు చేయాలనే నిర్ణయంలో కూడా కేసీఆర్ ప్రొసీజర్ ఫాలో కాలేదని విచారణ కమిషన్ భావిస్తోంది. 12 ఏళ్ల పాటు విద్యుత్ కొనుగోలు చేయాల్సి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఓపెన్ టెండర్లు పిలవాలి. కానీ ఎలాంటి టెండర్లు లేకుండానే హడావిడిగా ఛత్తీస్గఢ్ తో ఒప్పందం చేసుకున్నారు. రేటు కూడా ఎక్కువ పెట్టినట్లు ఆరోపణలున్నాయి. విద్యుత్ కొనుగోలు రేటు విషయంలో విద్యుత్ నియంత్రణ మండలి పర్మిషన్ తీసుకోవాలి. కానీ ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు కోసం నిర్ణయించిన రేటుకు ERC పర్మిషన్ లేదని కమిషన్ వర్గాలు చెబుతున్నాయి. యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణాన్ని BHEL కు అప్పగించినప్పటికీ సకాలంలో నిర్మాణం కాలేదని, దానివల్ల నిర్మాణ వ్యయం బాగా పెరిగిపోయిందని విమర్శలున్నాయి. ఒక్క పైసా ఖర్చు లేకుండా కేంద్రమే రామగుండంలో 4,000 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ల నిర్మించి ఇస్తామంటే వద్దని చెప్పి వేల కోట్ల ఖర్చుతో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్లాంట్ల నిర్మాణం చేపట్టిందో కూడా అంత చిక్కని ప్రశ్నగా కమిషన్ భావిస్తోంది. ఛత్తీస్గఢ్ కు సకాలంలో విద్యుత్ కొనుగోలు బిల్లులు చెల్లించకపోవడం వల్ల చాలా వడ్డీ భారం పడిందని, దీనికి కూడా కేసీఆర్ బాధ్యుడని విద్యుత్ రంగ నిపుణులు కమిషన్ కు ఫిర్యాదు చేశారు. విద్యుత్ విషయంలో జరిగిన అవకతవకలకు సమాధానాలు చెప్పాలని జస్టిస్ నరసింహారెడ్డి పంపిన నోటీసుకు జవాబు చెప్పే క్రమంలో కూడా కేసీఆర్ తొందరపాటుగానే వ్యవహరించారని విమర్శలు వస్తున్నాయి. న్యాయాధికారికే పక్షపాతాన్ని అంటగడుతూ కేసీఆర్ ఆరోపణలు చేయడం మరో తప్పిదంగా మారిందని అంటున్నారు. కాళేశ్వరం బ్యారేజీల డిజైన్ల విషయంలో అనేక తప్పిదాలు జరిగాయని విచారణ జరుపుతున్న జస్టిస్ PC ఘోష్ ప్రాథమికంగా అంచనా వేసింది. తమ్మిడిహట్టి నుంచి బ్యారేజీ నిర్మాణ స్థలాన్ని మేడిగడ్డకు ఎందుకు మార్చాల్సి వచ్చిందో కేసీఆర్ సమాధానం చెప్పుకోవాల్సి ఉంది. నిర్మాణ స్థలాల ఎంపిక, డిజైన్ల ఖరారు, నిర్మాణం అంతా అస్తవ్యస్తంగా హడావిడిగా జరిగిందని, ఫలితంగా బ్యారేజీలు కుంగి వేల కోట్ల ప్రజాధనం వృధా అయిందని ఆరోపణలున్నాయి. ఇప్పటిదాకా కమిషన్ ముందు హాజరైన అధికారులంతా అంతా కేసీఆర్ చెప్పినట్లే చేశామని వెల్లడించారు. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు తప్పిదాలపై కూడా కేసీఆర్ దోషిగా నిలబడాల్సి వచ్చింది. ఇక అన్నింటికీ మించి మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో కేసీఆర్ చూపించిన అత్యుత్సాహం మొదటికే మోసం తెచ్చేట్లుంది.
బీజేపీ నాయకులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించినట్టుగా కేసు నమోదైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సాగిన బేరసారాలు అంటూ కొన్ని ఆడియోలను, కొన్ని వీడియోలను కేసీఆర్ స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి చూపించారు. దర్యాప్తు అధికారుల దగ్గర ఉండాల్సిన సాక్ష్యాలు కేసీఆర్ దగ్గరకు ఎందుకు వచ్చాయి అనేది తేలాల్సి ఉంది. ఒక ముఖ్యమంత్రిగా తనకు అందిన సమాచారాన్ని రహస్యంగా ఉంచకుండా కోర్టుకు సమర్పించక ముందే బహిర్గతం చేయడం నేరంగా మారింది. ఈ విషయంలో కేసీఆర్ చాలానే ఇబ్బందులు పడాల్సి ఉంటుందని చెబుతున్నారు. మొత్తంగా ఎవరి మాట వినకపోవడం, ప్రొసీజర్ ఫాలో కాకపోవడం, అన్నీ తనకే తెలుసు అనుకునే భావన, తొందరపాటు వ్యవహారం కేసీఆర్ కు చిక్కులు తెచ్చిపెడుతుంది. పోయిన అధికారాన్ని మళ్లీ పొందేందుకు చేసే ప్రయత్నాల కన్నా ముందున్న కేసుల నుంచి బయటపడడమే కేసీఆర్ కు పెద్ద సవాల్.